నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనిషి ఉన్నత లక్ష్యాలను సాధించాలి అనుకున్నప్పుడు వచ్చే ఆటంకాలను లెక్క చేయకుండా అనుకున్న పనిని సాధించేదాకా అలసిపోకుండా ధైర్యంతో ముందడుగు వేయాలే తప్ప భయపడి వెనుకడుగు వేయకూడదు. అప్పుడే మనిషి కార్యసాధకుడు అవుతారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం కృష్ణపక్షం, 2025 జూన్ 22 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:54 చంద్రోదయం రాత్రి 2:22 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 3:45 తిథి ద్వాదశి రాత్రి 1:21 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం భరణి సాయంత్రం 5:36 వరకు, తదుపరి కృత్తిక. కరణము భలవ తెల్లవారుజామున 4:28 వరకు, తదుపరి కౌలవ రాత్రి 1:21 వరకు, తదుపరి గరజి. యోగము సుకర్మము సాయంత్రం 4:53 వరకు, తదుపరి ధృతి. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 5:11 నుండి 6:49 వరకు, యమగండం మధ్యాహ్నం 12:18 నుండి 1:56 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:33 నుండి 5:11 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 5:04 నుండి 5:56 వరకు, వర్జ్యం తెల్లవారుజామున 4:27 నుండి 5:54 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 1:16 నుండి 2:43 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:44 వరకు. జూన్ 22 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి రాత్రి 1:21 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. ఈరోజు ఉండే నక్షత్రాలు భరణి కృత్తిక, రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కావు. కృత్తిక నక్షత్రం ద్వాదశి తిథి ఆదివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సాయంత్రం 5:38 నుండి రాత్రి 1:23 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. వీలైతే లాభం వచ్చే పనులు, సంతోషంగా ఉండే పనులు మాత్రమే చేయండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 11:03 వరకు మేషరాశిలో, తదుపరి వృషభ రాశిలో ఉంటారు. ఆదివారం పడమర దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం
రాత్రి 11 గంటల 3 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. రాత్రి 11 గంటల 3 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. నక్షత్ర బలం: భరణీ నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. కృత్తికా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ధనిష్ట, శ్రవణం, పూర్వ భాద్రపద మరియు రేవతి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: ఉత్తర గోగ్రహణ సమయములో కౌరవ సైన్యాన్ని అంతా ఒంటి చేత్తో గెలిచిన వారు అర్జునుడు. ఈరోజు ప్రశ్న: సమ్మోహన అస్త్రము అర్జునుడికి ఎవరు ప్రసాదించారు? సూర్యుడు, దేవేంద్రుడు, ఈశ్వరుడు, శ్రీకృష్ణుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆరోగ్యం గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. వృషభ రాశి: పిల్లల చదువులు, వివాహాల విషయములో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మిథున రాశి: అవసరాలు తీరి మనసు తేలిక పడుతుంది. కర్కాటక రాశి: ఖర్చులకు తగినంత డబ్బు సమకూరి ఊపిరి పీల్చుకుంటారు. సింహరాశి: ఏ అవసరమైనా ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. కన్య రాశి: కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరుతాయి. తులారాశి: అప్పులు తీరే సమయం. కుటుంబంలోని అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు. వృశ్చిక రాశి: డబ్బుకు ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. ధనుస్సు రాశి: ఇతరుల ద్వారా రావలసిన సొమ్ము సకాలంలో చేరక ఖర్చులకు లోటు రాగలదు. మకర రాశి: మిత్రుల చేయూతతో కొన్ని క్లిష్ట సమస్యలు అధిగమిస్తారు. కుంభరాశి: పెద్దల సలహాలు స్వీకరించి మీరు తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీనరాశి: పొదుపు పథకాల ద్వారా కొంత సొమ్ము అందుతుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.